ఇది సినిమాని మించిన ఓ క్రైమ్ కథా చిత్రం. హత్య చేసిన 6 ఏళ్ల తర్వాత తమిళనాడులోని హంతకరాలని పోలీసులు పట్టుకున్నారు. నేరం చేసినా తెలివిగా చేయాలి. ఎంతలా అంటే పక్కవారికి కూడా అనుమానం రాకుండా ఫసక్కమని మొగుడిని లేపేయాలంటే మాత్రం మేనక రాసిన క్రైమ్ గ్రంథం చదవాల్సిందే. 2014లోకి మనం వెళ్ళాలి. ఎందుకంటే నేరం జరిగింది అప్పుడే. మేనక వయసు 29 ఏళ్లు. ఈమె భర్త పేరు సెంధిల్ కుమార్. మేనక సెంధిల్లకు 2 కొడుకులున్నారు. వారు స్కూల్కి వెళుతూ ఉన్నారు. వ్యవసాయం చేసుకుంటూ బాగానే బతుకుతున్నారు. ఓ ట్రాక్టర్ కూడా కొన్నాడు సెంధిల్. అయితే సెంధిల్కు తన తమ్ముడు రామన్ కుమార్తో ఆస్తి గొడవలున్నాయి. ఇద్దరికి చెరో 6 ఎకరాల భూమి తండ్రి ద్వారా వచ్చిన ఆస్తిని పంచుకున్నారు. తండ్రి కూడా బ్రతికే ఉన్నాడు. కానీ తనకు నాణ్యమైన భూమి రాలేదని, పైగా దారికి దగ్గరగా ఉన్న విలువైన వ్యవసాయ భూమి నీకు దక్కింది అని గొడవ పెట్టడం మొదలుపెట్టాడు సెంధిల్. ఆ తర్వాత ఏకంగా తన తమ్ముడి భూమిని అరకరం కబ్జా కూడా చేశాడు. గ్రామంలో పెద్ద మనుషుల పంచాయతీలు పెట్టినా కూడా సెంధిల్ వినలేదు. అతను మెంటల్ మనిషి అని వదిలేశారంతా. చివరకు ఓ రోజున తన అన్న సెంధిల్ను తీవ్రంగా తన బావమరుదులతో కలిసి చెతకొట్టాడు తమ్ముడు రామన్. దీంతో భార్య, డ్రైవర్ రాజేష్లు సెంధిల్ను రెచ్చగొట్టారు. ఊళ్ళో మొత్తం పరువు తీశాడు. ఆజానుబాహుడైన నిన్ను చూస్తే గ్రామంలో అంతా ఉచ్చపోసుకునేవారు. ఇప్పుడు తన బావమరతలతో వచ్చి కొట్టాడు. పొలం దగ్గర గట్టు కూడా తీయించేశాడు. చంపుతానని బెదిరించాడు. ఇప్పుడు కొట్టాడు. రేపు చంపినా చంపేస్తాడు. అదే నువ్వే ముందు చంపావనుకో ఎకరం భూమి లాక్కోవచ్చు. నీకు అసలు అడ్డే ఉండదు. జైలుకి వెళ్ళినా కూడా బెయిల్ మీద బయటకు రావచ్చు. కానీ లక్షల విలువైన భూమి నీకు దక్కుతోంది. నీకు 2 కొడుకులున్నారని డ్రైవర్ రాజేష్ తన యజమానిని రెచ్చగొట్టాడు. ఇటు భార్య మేనక కూడా భర్తకు మందులోకి చికెన్ మంచింగ్ ఇచ్చి మరీ రెచ్చగొట్టింది. మంచి టైం చూసి పొలం దగ్గరే చంపితే సరి, మనకు ఎకరం వస్తుంది. రోడ్డు వెంబడి షాపులు నిర్మించి అద్దెకిద్దాం. మనకి ఇప్పుడు వచ్చింది సరిపోదు. గతంలో పంచుకున్నప్పుడు మనకు తెలివి లేక వెనుక వైపు తీసుకున్నాం. ఇప్పుడు మనకు 2 ఎకరాల్లో ఎకరం భూమి రోడ్డు వైపు పంచాల్సిందేనని భర్తను మరింత రెచ్చగొట్టింది. భార్య తన పనివాడు రెచ్చగొట్టడంతో ఒక రోజున సాయంత్రం 7 గంటల సమయంలో ఒంటరిగా పొలం నుంచి ఇంటికెళ్తున్నాడు రామన్. అంతే, చెట్టు చోటన నక్కిన సెంధిల్ తన సొంత తమ్ముడిని వెనుక నుంచి ఐరన్ రాడ్తో తలపై బాదాడు. ఆ తర్వాత ఓ బండరాయిని తలపై బాది హత్య చేసి ఇంటికెళ్ళిపోయాడు. ఆ తర్వాత గ్రామంలోకి వచ్చే ఓ వ్యక్తి గమనించి రామన్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు విచారణ చేసి హంతకుడు సెంధిల్ అని తేల్చేశారు. అతడిని 2014లో జైలుకు పంపారు. ఇక్కడే కథ కొత్త మలుపు తిరిగింది. భర్త సెంధిల్ జైలుకు వెళ్ళిన వెనక స్క్రిప్ట్ రాసింది మేనకే. ఎందుకంటే డ్రైవర్ రాజేష్తో ఆమెకు అక్కంబక్కం ఉంది. 22 ఏళ్ల యంగ్ రాజేష్తో శృంగారాన్ని ఎంజాయ్ చేయొచ్చని తనకు తానుగా హత్య చేసి జైలుకు వెళ్లేలా రెచ్చగొట్టింది. ఇక ప్రియుడితో రోజు చెవిలో జోరీగా మాదిరిగా మీ తమ్ముడిని చంపితేనే విలువ 20 లక్షల భూమి మీకు వస్తోంది, మీకు ఎదురొచ్చే వారే ఉండరని రాజేష్ తన యజమానిని రెచ్చగొట్టాడు. చివరకు వెర్రి పుష్పంలా తమ్ముడిని చంపి జైలుకు వెళ్ళాడు సెంధిల్. ఇంకేముంది, మేనక మొత్తం ఫ్యామిలీని ఆస్తిని కంట్రోల్లోకి తీసుకుంది. తన బామరిది ఎకరం భూమిని కూడా ఆక్రమించేసింది. మరోపక్క తల్లిదండ్రులు చిన్న కొడుకు చనిపోయినందుకు ఎంతో బాధపడ్డాడు. చంపింది పెద్ద కొడుకే అని తెలిసి ఇంకా కుంగిపోయారు. చిన్న కొడుకు హత్యకు గురయ్యాడు. పెద్ద కొడుకు జైలుకెళ్లాడు. 2 కోడళ్లు మాత్రమే ఉన్నారు. అయితే ప్రియుడు రాజేష్ చేతిలో ఉండడంతో మరింత రెచ్చిపోయింది మేనక. వ్యవసాయం చేయించుకుంటూ ప్రియుడిని తన ఇంట్లోనే ఉంచుకుంది. ఫుడ్ నుంచి బెడ్ వరకు మొత్తం రాజేష్ను సొంత మొగుడి కంటే ప్రేమగా చూసుకునేది. అంతేకాదు, ఇంటి దగ్గర ఇతర పనులు చూసుకునేందుకు తన తండ్రి అరుణ్ కూడా పిలిపించుకుంది. వ్యవసాయం ఆమె తండ్రి అరుణ్ చూసుకుంటే ఇతర కిరాణా షాపు సహా వడ్డీల వ్యాపారం మేనక చూసుకునేది. అయితే వెతికి మరీ ఓ పనికిమాలిన లాయర్ని పెట్టుకొని బెయిల్ రాకుండా మేనక బాగానే ప్రయత్నం చేసింది. అయితే జైల్లో ఉన్న సెంధిల్ మాత్రం భార్య మీద కోప్పడేవాడు. ఎందుకు బెయిల్ రావడం లేదని ఒత్తిడి చేయగా చివరకు బెయిల్ కోసం ప్రయత్నించింది. అయితే బెయిల్ మీద సెంధిల్ ఇంటికి వస్తే తన రంకు తెలుస్తుందని మేనక మరో స్కెచ్ చేసింది. తన ప్రియుడు రాజేష్తో కలిసి సెంధిల్ను చంపేద్దామని చెప్పింది. ఇక మేనక కోసమే పెళ్లి చేసుకోకుండా ఉన్నాడు రాజేష్. మేనక తండ్రి కూడా చంపటమే కరెక్ట్ అన్నాడు. సెంధిల్ ఇంటికి వస్తే కొత్త గొడవలు అవుతాయని చెప్పాడు. అసలే కోపిష్టి. భార్యను, ఆమె ప్రియుడు రాజేష్ను కూడా చంపినా చంపుతాడనేది వారి భయం. 2018 నవంబర్ 6న సెంధిల్కు బెయిల్ వచ్చింది. అయితే మంచి పార్టీ చేసుకుందామని విల్లుపురంలోని ఓ బార్కు తీసుకెళ్లాడు సెంధిల్ మామ అరుణ్. అంటే మేనక తండ్రి అన్నమాట. తన అల్లుడికి మర్యాద చేస్తానని దారిలోని విల్లుపురం తీసుకెళ్లాడు. కనీసం ఇంటికి కూడా వెళ్ళలేదు. రాత్రి వరకు ఓ బారులో మద్యం తాగించాడు. అతనికి తోడుగా ట్రాక్టర్ డ్రైవర్ రాజేష్ కూడా ఉన్నాడు. అలాగే ఈ రాజేష్ తన స్నేహితులైన హరి, కాశీనాథన్ కూడా పిలిపించాడు. ఇక మద్యం తాగిన తర్వాత ఇంటికి బైకుల మీద వెళదామని చెప్పి రాత్రి 8 గంటలకు బయలుదేరారు. కానీ మార్గం మధ్యలో మూత్రం కోసం నిర్మానుష్య ప్రాంతంలో బైకులు ఆపారు. అంతే, మూత్రం పోస్తున్న సెంధిల్ను వెనుక నుంచి ఐరన్ రాడ్తో తల మీద బాదారు. సేమ్ టు సేమ్ సెంధిల్ తన తమ్ముడిని చంపినట్లే హత్య చేశారు. కింద పడిపోగానే రాయిని తలపై మోది మళ్లీ చంపారు. మృతదేహాన్ని చీకట్లో రోడ్డు పక్కన ఉన్న పొదల్లోనే గొయ్యి తీసి పాతి పెట్టేశారు. ఆ తర్వాత తాపీగా ఇంటికెళ్లిపోయారు. జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చిన సెంధిల్ ఇంటికి మాత్రం చేరుకోలేదు. కనీసం తన భార్య పిల్లల మొహం కూడా చూడకుండానే పైకెళ్లిపోయాడు. ఆ తర్వాత మళ్లీ ప్రియుడితో ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది మేనక.
అతనే పూర్తిగా భర్త అయిపోయాడు. పెళ్లి కాకుండానే తనకంటే 8 ఏళ్ల చిన్నవాడైన యువకుడితో ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది. ఇక డబ్బు కూడా బాగానే సంపాదించింది. అయితే సెంధిల్ తండ్రికి కాస్త ఆలస్యంగా ఈ విషయం తెలిసింది. సెంధిల్ బెయిల్ మీద బయటకు వచ్చాడని అతని తరపున లాయర్ ఫోన్ చేసి చెప్పాడు. ఇదే విషయాన్ని కోడల్ని అడిగాడు సెంధిల్ తండ్రి. నా భర్త తీర్థయాత్రలకు వెళ్ళాడు, తిరిగి వస్తాడు, దేశం మొత్తం తిరుగుతున్నాడు, చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం కోసం వెళ్ళాడు, నేనే ₹1,00,000 ఇచ్చాను, కాశీలో సన్యాసం తీసుకుంటున్నాడని మేనక మరో కదల్లింది. కానీ మేనక మాటలు నమ్మలేదు. తన కోడలు కహానీలు చెబుతుందని తెలుసుకున్నాడు. రోజు గొడవ పెట్టుకునేవాడు. ఎందుకంటే ఎదురుగా ఉన్న రాజేష్తో అక్రమందం పెట్టుకుందని ఊరంతా చెప్పుకుంటోంది. రాజేష్ పెళ్లి చేసుకోవాలని అతని తల్లిదండ్రులు కోరినా కూడా తన భార్య మేనకాని బాహాటంగానే చెప్పుకుంటున్నాడు. నేను ఆమెను విడిచి బ్రతకలేనని చెప్పేసేవాడు. దీంతో సెంధిల్ను చంపి ఉంటారని గొడవ పెట్టుకొని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించాడు తండ్రి. వెంటనే మేనక తన ప్రియుడికి చెప్పి మామను కూడా లేపేయాలని చెప్పింది. సెంధిల్ తండ్రిని చంపేందుకు 2 వ్యక్తులు వెళ్లారు. కానీ ఇంట్లో సెంధిల్ తండ్రి లేకపోవడంతో అతని తల్లిని కిడ్నాప్ చేశారు. మీ ఆయన్ని అర్జెంటుగా రావాలని ఫోన్ చేయమని వృద్ధురాలైన సెంధిల్ తల్లిని బెదిరించారు. ఆమె భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పింది. అయితే సెంధిల్ తండ్రి తెలివిగా పోలీసులకు సమాచారం ఇచ్చేశాడు. పోలీసులు రంగంలోకి దిగి 2 కిడ్నాపర్లను పట్టుకున్నారు. రాజేష్ చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నాడు. మరోవైపు కిడ్నాప్ కేసులో మేనకను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. కాకపోతే 3 రోజులకే బెయిల్ మీద బయటకు వచ్చేసింది. సెంధిల్ హత్య బయటపడుతుందన్న భయంతో వడ్డీల డబ్బులు వసూలు చేసుకుని మొత్తం విచారణ ఎత్తేందుకు ప్లాన్ చేసేసింది. మొత్తం నెల రోజుల్లోనే అందరూ ఊరు విడిచి వెళ్లిపోయారు. తమ వ్యవసాయ భూమిని వేరే వారికి అప్పగించి ట్రాక్టర్ ఇతర వస్తువులు అమ్మేసి తన ప్రియుడి పిల్లలతో కలిసి లేచిపోయింది మేనక. మళ్ళీ పోలీసులకు చెక్కలేదు. ఇదంతా జరిగింది 2018లో. వాస్తవానికి అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ మీద రావడంతో పోలీసులు కూడా పట్టించుకోలేదు. ఆ తర్వాత మేనక ఎక్కడ సెటిల్ అయిందో కూడా ఎవరికీ తెలియదు. కానీ సెంధిల్ తండ్రి మాత్రం తన కొడుకును కోడలు మేనక, ఆమె ప్రియుడు రాజేష్, తండ్రి అరుణ్లు కలిసి చంపేసి ఉంటారని భావించాడు. ఆమె ఎంతకీ దొరకపోవడంతో 2 నెలల క్రితం మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. తన కొడుకు కనిపించడం లేదని ఆచూకీ తెలపాలని హెబియస్ కార్పస్ పిటిషన్ను దాఖలు చేశాడు. విచారించిన కోర్టు సెంధిల్ ఆచూకీ కనిపెట్టాలని పోలీసులను ఆదేశించింది. అయితే అన్ని దారులు మేనక వైపే వెళ్లాయి. మేనక చిక్కితే సెంధిల్ దొరుకుతాడని ప్రత్యేక టీములు ఏర్పాటు చేశారు పోలీసులు. చివరకు నెల తర్వాత బంధువులు మేనక సన్నిహితుల మీద నిఘా పెట్టడంతో ఓ మారుమూల చిన్న పట్టణంలో కిరాణా షాపు నిర్వహించుకుంటూ పిల్లలను పోషించుకుంటూ ఉంది మేనక. అంతేకాదు వ్యవసాయం ద్వారా వచ్చే డబ్బులను సదరు వ్యక్తి ఆమె బ్యాంక్ అకౌంట్లో వేస్తున్నాడు. దీంతో లైఫ్ అంతా హాయిగా సాగిపోతుంది. అయితే నిఘా పెట్టిన పోలీసులు నెల రోజుల్లోనే మేనక ఆచూకీ కనిపెట్టారు. సరిగ్గా మొగుడిని హత్య చేసిన 6 ఏళ్ల తర్వాత మేనకను పోలీసులు పట్టుకోగలిగారు. అంతేకాదు ప్రియుడు రాజేష్, ఆమె తండ్రి అరుణ్, మరో 2 సహాయకులను అరెస్ట్ చేశారు పోలీసులు. అలా మేనక క్రైమ్ గ్రంథాన్నే రాసి అమలు చేసింది. కానీ మేనక మామ యముడిలా వెంటాడి ఆమెను జైలుకు పంపాడు. కానీ 2 కొడుకులు హత్యకు గురి కావడంతో ఆ తండ్రి కన్నీరు మున్నీరవుతున్నాడు. చిన్న కొడుకు పెద్ద కొడుకు చేతిలో హత్యకు గురయ్యాడు. అది కూడా భార్య వల్ల. ఆ పెద్ద కొడుకు కూడా అతని భార్య చేతిలో హత్యకు గురయ్యాడు. దీంతో అతని కుటుంబమే మొత్తం నాశనం అయిపోయింది. ఆ తల్లిదండ్రులకు తీవ్ర కోత మిగిలింది. మరి ఈ మేనక రాసిన క్రైమ్ గ్రంథం గురించి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.